ముందుగా VPN అయితే ఆన్ చేసుకోవాలి. VPN ఆన్ చేసుకున్న తర్వాత క్యాప్కట్ ఓపెన్ చేసుకోండి. క్యాప్కట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది, అక్కడ టచ్ చేయండి. ఓకే, ఇక్కడ మనకు ఎన్ని ఫొటోస్ అడుగుతుంది, ఒక 4 ఫొటోస్ అయితే తీసుకోండి. ఓకే, మేము ప్రభాస్ సార్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, ఓకే, ఇక్కడ మనకు నేను ఒక గ్రీన్ మ్యాట్ లిరిక్ అయితే ఇస్తాను. లిరిక్ కాదు, ఒక సింబల్. అది వీడియో స్టార్టింగ్లో ఒక సింబల్ ఉంటుంది కదా, అది సింబల్ అయితే నేను గ్రీన్ మ్యాట్ వీడియో అయితే ఒకటి ఇస్తాను. గ్రీన్ మ్యాట్ వీడియో. ఓకే, మనం ఇప్పుడు ఫోటో మీద టచ్ చేసి ఇలా 2 ఫింగర్స్తో ఇలా లాగండి. ఫోటో అయితే క్లియర్గా జూమ్ చేసుకోండి ఫుల్గా. ఓకే, ఈ ఫోటో మీద టచ్ చేసి ఇలా ఓకే 4 ఫోటోలు అయితే తీసుకోండి. ఓకే, ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడైతే టచ్ చేయండి, ప్లస్ సింబల్ని టచ్ చేయండి. నేను ఒక గ్రీన్ మ్యాట్ వీడియో అయితే ఇస్తాను. ఇక్కడ HD మీద క్లిక్ చేసి గ్రీన్ మ్యాట్ వీడియో అయితే తీసుకోండి. ఓకే, ఇలా అయితే ఉంటుంది మీకు. ఓకే, ఇక్కడ ఫస్ట్లో అయితే మనము ఇక్కడ వరకు అయితే కట్ చేసుకుందాం. వీడియో మీద టచ్ చేసి ఇక్కడ స్పిట్ అని ఉందిగా, దాని మీద టచ్ చేయండి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది దాన్ని డిలీట్ చేసేయండి. వీడియోని పట్టుకొని ముందుకు లాగండి. ఓకే, ఇలా అయితే ఉంటుంది వీడియో. మనం సాంగ్తో వింటే అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది. ఓకే, ఓకే, ఇలా అయితే వస్తుంది వీడియో. వీడియో మీద టచ్ చేసి ఇక్కడ సారీ ఓకే, ఇలా అయితే ఉంటుంది వీడియో. ఇప్పుడైతే మనం వీడియో మీద టచ్ చేయండి, గ్రీన్ మ్యాట్ వీడియో మీద. ఓకే, ఇలా కిందికి అయితే తీసుకోండి ఇలా. ఓకే, ఇలా పక్కకు జరిపితే ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఓకే, అక్కడ టచ్ చేసి ఇక్కడ రౌండ్ సింబల్ ఉంది కదా, ఇక్కడైతే టచ్ చేయండి. ఇక్కడ మీకు సింబల్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు గ్రీన్ మ్యాట్ మీద ఒకసారి టచ్ చేయండి, ఇలా గ్రీన్ మ్యాట్ రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ లాస్ట్లో ఉన్న దాన్ని అయితే మీరు 100లోకి అయితే ఉంచుకోండి. ఓకే, టిక్ మార్క్ ఇచ్చి ఉంది కదా ఇక్కడ దీన్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. ఓకే, మనకు పూర్తిగా అయితే వెళ్ళిపోతుంది ఇలా. ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇలా అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడైతే మనకు చేంజ్ అవుతుంది ఆ సింబల్. ఓకే, ఇక్కడ వరకు ఫోటో కట్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇప్పుడు డిలీట్ చేసుకోండి. ఫోటో అయితే డిలీట్ చేసేసుకోండి. ఓకే, ఇలా అయితే వస్తుంది. ఇలా వస్తుంది కదా, ఇక్కడ ఆరో మార్క్ సింబల్ ఉంది కదా, ఇక్కడైతే టచ్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ అయితే అప్లై చేసుకోండి ఎఫెక్ట్. ఇది ఇలా అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు మన ఫోటో ఎక్కడ చేంజ్ చేసుకోవాలో కింద సింబల్ని బట్టి చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇలా వస్తుంది. ఇక్కడ ఆఫ్ చేసి ఫోటో మీద ట్యాప్ చేసి స్ప్లిట్ చేసి ముందున్న ఫోటోని డిలీట్ చేసేయాలి. ఓకే, ఇప్పుడైతే ఇలా సెట్ అవుతుంది. ఓకే, ఇక్కడ సింబల్ ఉంది యారో మార్క్ సింబల్, మళ్ళీ సేమ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసేయాలి ఇక్కడ కూడా. ఓకే, ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సింబల్ మారుతుంది కదా, ఇక్కడికి ఫోటో మీద ట్యాప్ చేసి ఇది కూడా స్ప్లిట్ చేసి
ఈ ఫోటో కూడా డిలీట్ చేసేయాలి. ఓకే, ఈ ఏరో మార్క్ మీద క్లిక్ చేసి సేమ్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసేయండి. ఓకే, ఇలా అయితే వస్తుంది. ఈ లాస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దానికి కావాలంటే మీరు ఇంకో ఫోటో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే ఈ 4 ఫొటోస్ వరకే యాడ్ చేస్తున్నాను. ఓకే, కింద గ్రీన్ మ్యాట్ ఏడు వరకు ఉందో పైన ఫోటో కూడా అంతవరకే ఉంచేటట్టు చూసుకోండి. ఓకే, ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మన ఎఫెక్ట్లలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి మీరు క్లియర్గా చూడండి ఎక్కడెక్కడ ట్యాప్ చేస్తున్నా అని. ఓకే, ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే, స్టార్టింగ్లోంచి కాకుండా కొంచెం. ఓకే, ఈ ఫోటో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఎక్కువ షేక్ కాకుండా. ఓకే, ఇలా అయితే పెట్టుకోవాలి. ఓకే, సేమ్ మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఓకే, అందులోనే మీకు లైటింగ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఇదైతే పెట్టుకోండి. ఓకే, ఇలా అయితే ఉంటుంది. సేమ్ ఇదే ఎఫెక్ట్ పక్క ఫోటోలు కూడా ఇచ్చేసేయండి అంతే. ఈ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ డూప్లికేట్ అని ఉంది కదా, ఇలా డబల్ చేసుకొని పక్క ఫోటోకి అప్లై చేయండి. ఆ ఫోటో ఎంతవరకు ఉంటే అంతవరకు. ఓకే, సేమ్ రెండో ఎఫెక్ట్ కూడా ఇక్కడ ఫోటోకి తగ్గట్టు జరుపుకోండి. ఓకే, సేమ్ థర్డ్ ఫోటో కూడా అలాగే. ఓకే, ఫోర్త్ ఫోటో కూడా సేమ్. ఇలా అయితే ఉంటుంది. ఓకే, మన వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఈ సింబల్ మీద ట్యాప్ చేయండి ఇక్కడైతే. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ చేసుకోండి ప్రాజెక్ట్ అయితే. మీకు హెచ్డి క్వాలిటీలో అయితే వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఎంతో సపోర్టింగ్గా అయితే ఉంటుంది. వీడియో వ్యూస్ అయితే వస్తున్నాయి, సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, నాకైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఎంతో సపోర్టింగ్గా అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.